సూర్యుని నుండి లైట్ సెకండ్‌కి 3,00,000 కిలోమీటర్ స్పీడ్‌తో బయలుదేరితే అది మన భూమిని చేరడానికి 8 మినిట్స్ పడుతుంది. సో, ఇప్పుడు మనం చూసే సూర్యుడు 8 మినిట్స్ క్రితం ఉన్న సూర్యుడు. మనం ఎట్ ప్రెజెంట్ సూర్యుడిని చూడలేము. అవును, 8 మినిట్స్ క్రితం ఉన్న సూర్యుడిని మాత్రమే మనం చూస్తున్నాం. అంటే మీరు 8 మినిట్స్ వెనక్కి వెళ్ళినట్టే కదా! సో, మనం ఇప్పుడు ఆ లైట్ స్పీడ్‌తో గనక ప్రయాణం చేయగలిగితే టైమ్ ట్రావెల్ చేయొచ్చు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం లైట్ స్పీడ్‌ని మనం అందుకోలేము. లైట్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ అనేది ఇంపాసిబుల్. ఎందుకు సాధ్యం కాదంటే, ఒక వస్తువు లైట్ స్పీడ్‌తో ట్రావెల్ చేయాలంటే అది ఇప్పుడున్న స్థితిలో ఉండదు. దాదాపుగా అది ఫోటాన్స్‌గా ఇంకా చిన్న చిన్న మైక్రో పార్టికల్స్‌గా విడిపోతుంది. యూనివర్స్‌లో చాలా ఎనర్జీ, రకరకాల పరిస్థితులు ఉంటాయి. సో, లైట్ ఎలాగైతే పార్టికల్స్ లాగా ఉండి ట్రావెల్ చేస్తుందో, అలాగే మనం ట్రావెల్ చేయగలిగితే అది సాధ్యమవుతుంది తప్ప, డైరెక్ట్‌గా ఈ షేప్‌లోనే వెళ్తామా అంటే మేబీ ఇప్పుడున్న టెక్నాలజీతో అయితే సాధ్యం కాదు. కానీ ఇంకా కొన్ని ఇయర్స్‌లో టెక్నాలజీ పెరిగితే మాత్రం అది సాధ్యం కావచ్చు. అయితే టైమ్ ట్రావెల్ అనేది ఊహల ఆధారంగానో లేదా కంప్లీట్‌గా బేస్‌లెస్‌గానో చెప్పట్లేదు. కొన్ని లెక్కలు, క్యాలిక్యులేషన్‌ల ఆధారంగా ఆ మ్యాథమెటిక్స్‌ని అప్లై చేసుకుంటే యెస్, టైమ్ ట్రావెల్ సాధ్యమే కదా అనిపిస్తుంది.